అయిపోతా ఫెయిల్ అయిపోతా ఫెయిల్ అయిపోతా అమ్మా నేను ఫెయిల్ అయిపోతా. ఏమైంది ఏమైంది? ఎందుకు అట్లా అరిచినావు సౌమ్య? ఏమైంది చెప్పు ఏమైంది? మమ్మీ నాకు ఒక కళ వచ్చింది. కలనా? ఏం కల? భయం కలనా? కాదు. ఆహా, నేను చచ్చిపోయినట్టు కలవడ్డదా ఇది? అరే కాదంటే మరి ఏం కల వచ్చింది? పొట్టిదానా చెప్పు. నాకుండే డుప్పు డుప్పు కొట్టుకుంటుంది సౌమ్య. నాకు ఎగ్జామ్ లో ఫస్ట్ బెంచ్ లో పడినట్టు ఆ క్వశ్చన్ పేపర్ లో ఒక్క ముక్క కూడా రానట్టు కళ వచ్చింది. లేకపోతే అట్లా అనకపోతే ఎట్లా అనాలి స్వామి? అది కడప ఏంది కుండనా? 10 కిలోల బాదం వాడాలి తింటారా? ఆకలి అయితే అన్నం తినాలి, బాదాములు కాదు. తెలివి వస్తుందని బాదం సౌమ్య 5-6 బాదాములు తింటే రోజుకి తెలివి వస్తుంది సౌమ్య. గీటలు తిన్నావు అనుకో పైకెళ్ళు పెడతాయి, అర్థమవుతుందా? ఉన్న తెలివి కూడా సంకనాకి పోతుంది. మమ్మీ ఆకలి అవుతుంది, ఏం వండినావు? బెండకాయ ఫ్రై, ఇంకా బెండకాయ టమాటా, బెండకాయ పులుసు, బెండకాయ తొక్కు. మనకేదైనా బెండకాయ తోట ఉందా? అవే మొత్తం బెండకాయ కూరలో వండినావు. అటు చూడు. అట అంటే బెండకాయలు తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుందని. అక్కడ చూసినా మమ్మీ స్వామి ఓవర్ యాక్టింగ్లో చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. దేవుడా ఓ మంచి దేవుడా నన్ను పాస్ చేసి దేవుడా పాస్ చేసి స్టేట్ లెవెల్ టాప్ ర్యాంక్స్ ఇవన్నీ వద్దు నాకు. జస్ట్ బార్డర్లో పాస్ చేసి చాలు. నాకు తెలుసు నువ్వు నన్ను చేస్తావని తెలుసు.